అమ్మ కనకదుర్గ ఎందుకు ఒక గొర్రెల కాపర్ని బండరాయిలా మారిపో అని చెప్పించిందో మీకు తెలుసా? ఒక్కసారి కథ వినండి. విజయవాడ దగ్గరలో మొగలి రాజపురం అనే గ్రామం ఉంది. ఆ గ్రామం పక్కనే రహస్యాలు నిండిన ఒక కొండ ఉంది. రాత్రి అయితే గట్టిగా గజ్జల శబ్దాలు, అరుపులు వినిపించేవట. ఆ గ్రామంలో ప్రజలందరూ ఆ కొండ మీద ఏదో శక్తి ఉంది అని నమ్ముతూ భయంతో ఆ పక్కకి వెళ్లేవారు కూడా కాదు. కానీ ఆ గ్రామంలో ఉండే సూరయ్య అనే గొర్రెల కాపరి మాత్రం భయపడకుండా ఆ కొండ మీద ఉన్న శక్తిని చూడడానికి ఆ కొండని ఎక్కడం మొదలు పెట్టాడు. అలా కొండ ఎక్కుతూ ఉండగా రాత్రి అవుతుంది. ఘోరమైన వర్షం కూడా పడుతుంది. ఆ సమయంలో ఒక అమ్మాయి పసుపు రంగులో మెరుస్తూ కనిపించిందంట. అప్పుడు ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఈ కొండపైన ఏదో శక్తి ఉంది, ఆ శక్తిని చూద్దామని వెళ్తున్నా అంటాడు. అప్పుడు ఈ అమ్మాయి అంటుంది, ఆ శక్తి నీకు కనిపిస్తే నువ్వు ఏం అడుగుతావని. అప్పుడు ఇతగాడు, నేను కటిక దారిద్రాన్ని అనుభవిస్తున్నాను, ఆ శక్తి కనిపిస్తే కొంత ధనాన్ని అడుగుతాను అని అంటాడు. ఈ కొండపైన శక్తి చాలా భయంకరమైనది, నువ్వు ఈ ధనాన్ని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తూ 2 షరతులు పెట్టింది. మొదటిది, నేను నీకు ధనం ఇచ్చానని ఎవ్వరికి చెప్పకూడదు. రెండోది, ఈ మూటతో నువ్వు కిందకి దిగి వెళ్లేటప్పుడు ఎవరు పిలిచినా నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తుంది. నువ్వు కనుక చూస్తే రాయిలా మారిపోతావని చెప్పి ఆ తల్లి అక్కడి నుంచి అదృశ్యం అవుతుంది. సూరయ్య మూటని తీసుకుని కిందకి దిగుతూ ఉండగా ఎవరో అతన్ని పిలిచినట్టు అనిపించి మర్చిపోయి వెనక్కి తిరిగాడు. తిరిగిన క్షణం సూరయ్య రాయిలా మారిపోయాడు. సూరయ్య భార్య సూరయ్య కోసం ఎదురు చూస్తూ నిద్రపోయింది. ఆమె కలలోకి సూరయ్య వచ్చి, కొండ మీద నిజంగా అమ్మవారున్నారు, అందరూ ఆ కొండకి పూజలు చేయండి, నేను ఆ అమ్మకిచ్చిన మాటను తప్పి రాయిలా మారిపోయానని చెప్పి బాధపడతాడు. అతని భార్య ఉలిక్కిపడి లెగిసి బాధపడుతూ ఈ విషయం ఊరంతా చెప్తుంది. అప్పుడు అందరూ కలిసి ఆ కొండ దగ్గరికి వెళ్లి చూడగా ఇప్పటి వరకు ఎప్పుడూ చూడని ఒక రాతి విగ్రహం అక్కడ ఉంటుంది. ఆ రాయిపైన శ్రీచక్రం మరియు పవిత్రమైన పాదాల గుర్తులుంటాయి. అది చూసి అందరూ ఆశ్చర్యపోతారు. అప్పటి నుంచి ఆ కొండపైన ఉన్నది సాక్షాత్తు దుర్గాదేవి అని అందరూ నమ్ముతారు. ఆ ధనకొండని పూజించే ప్రతి ఒక్కరి ఇంట్లో ధనం తాండవం చేస్తుంది. మీరు ఆ దుర్గాదేవి అనుగ్రహం పొంది మీ సమస్యలు తీరాలంటే ఆ అమ్మవారిని కొన్ని విధాలుగా పూజించడం కొంతమంది గురువులకే తెలుసు. అందులో ఒకరు ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన రుద్ర గారు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, వీటికి మించిన సమస్యలు ఏ ఉన్నా ఒక్కసారి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజిస్ట్ అయిన రుద్ర గారిని కన్సల్ట్ అవ్వండి. మీకు ఒక చక్కటి పరిష్కారం చెప్తారు. ఈ పైన కనిపిస్తున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. 7793937797. ఇలాంటి మరికొన్ని అద్భుత కథల కోసం అజయశ్రీని ఫాలో కొట్టండి.